రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో నిర్వహించిన నిరసన కార్యక్రమం పరవాడలో ఘనంగా జరిగింది. పరవాడ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి సంతబయలు వరకు నిరసన ర్యాలీతో వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సంతబయలు కూడలిలో మానవహారం చేసి ఎన్నికల ముందు పంపిణీ చేసిన బాండ్లు మరియు మేనిఫెస్టోలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త అన్నంరెడ్డి అదిప్రాజ్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమవతి, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువత, మహిళలు, రైతులకు మరియు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడంలో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. అమలు చేసిన అరకొర పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు, అది కూడా మహిళ యొక్క గౌరవం దిగజారిపోయే విధంగా అమలులోకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారంలోకి రాకముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి 5,000 నుండి 10,000 వరకు ఉద్యోగ భృతి ఇస్తామని, తీరా గెలిచాక వాలంటీర్ వ్యవస్థనే తొలగించారని, కొనసాగిస్తున్న సచివాలయ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలను పూర్తిగా అమలయ్యే వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటువంటి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుభద్ర గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పెద్దలు శోభా హైమావతి గారికి, స్థానిక ఎంపీపీ వెంకట పద్మలక్ష్మి శ్రీనివాస్ గారికి, స్థానిక జెడ్పీటీసీ మరియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాజు గారికి, రాష్ట్ర కార్యదర్శి మరియు మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు పైలా శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేటువంటి పెద్దలకు, వాళ్ళు అదే రకంగా మనం చూసుకుంటే నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం, ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి కూడా 72,000 అయితే కనీసం 70 పైసలు కూడా ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడో అరకొరగా 1, 2 ఇచ్చారు తప్ప ఎక్కడ ఆ హామీని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇంకా ఏదైతే పెన్షన్ల విధానం ఉందో 50 సంవత్సరాలు దాటినట్టు ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కొత్త పెన్షన్ల మాట దేవుడెరుగు, ఉన్న పెన్షన్లే తీసేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తులు వారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి మాటిచ్చి ఇవాళ మాట తప్పి ప్రజలు మోసం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కొంత 5 సంవత్సరాలు కలిపి 3,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే మరి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసేస్తున్నారు, ఈ డబ్బులన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి అని చెప్పినటువంటి మీరు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం 2,60,000 కోట్ల రూపాయలని నేరుగా డీపీటీ పద్ధతి ద్వారా ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఇవాళ మేము తెలియజేస్తున్నాం. మరి ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు పూర్తవక ముందే మీరు 3,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కదా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు, ఎక్కడికి చేరుతున్నాయి? పోనీ అమరావతి అయినా కట్టారంటే అది కూడా ఎక్కడ కూడా చెరువులు